హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇక లేట్ చేయకుండా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ బాలీవుడ్లో తమన్నా భాటియా గారి హవా నడుస్తుంది భయ్య. ఎందుకంటే ఆవిడ వరుస పెట్టి మూవీస్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఆవిడ చేతుల్లో రేంజర్, నో ఎంట్రీ 2 అండ్ మారియా ఐపీఎస్ అనే 3 మూవీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్లీ 4th మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ తమన్నా భాటియా మెయిన్ లీడ్స్ గా నడుస్తున్నారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి వన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనమాట. ఇదొక ఏన్షియంట్ ఫోక్లోర్ మూవీ. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి ఇండియన్ మైథాలజీ యొక్క రూట్స్ ని కూడా బేస్ చేసుకుని ఉంటుందంట. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. అది అంతగా ఏం బాలేదు, బట్ లాస్ట్ లో వచ్చిన పోస్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీని దీపక్ మిశ్రా అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ జూన్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ 2026 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే షారుఖ్ ఖాన్ గారి కింగ్ మూవీ వచ్చేసి చాలా మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ మూవీ యొక్క రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి సుజయ్ ఘోష్ అనమాట. కానీ అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ప్రీవియస్లీ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ప్రకారం ఈ మూవీలో ఎస్ఆర్కే కూతురైన సుహానా ఖాన్ మెయిన్ లీడ్ గా ఉండేది. అండ్ ఎస్ఆర్కే క్యామియో రోల్ ఉండేది. కానీ తర్వాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేసి ఎస్ఆర్కే క్యారెక్టర్ కి ఒక ఫుల్ లెంత్ రోల్ రాశారంట. అండ్ ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గారి క్యారెక్టర్ కి జోడీగా ఒక యాక్ట్రెస్ ని తీసుకుందామని ప్రీవియస్లీ చాలా మంది యాక్టర్స్ ని కన్సిడర్ చేశారంట. అండ్ రీసెంట్లీ ఆ రోల్ కోసం పంజాబీ యాక్ట్రెస్ అయిన సోనం భజ్వాని కూడా తీసుకుందామని ప్లాన్ చేశారంట. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఫస్ట్ నుంచి ఈ మూవీలో దీపికా పదుకొనెని తీసుకుందామని ప్లాన్ చేశారంట. కానీ రీసెంట్లీ తనకి ఫస్ట్ బేబీ పుట్టడం అండ్ తను మళ్ళీ నార్మల్ షేప్ కి రావడానికి జిమ్ ట్రైనింగ్ చేయడం వల్ల డేట్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదంట. కానీ కింగ్ మూవీ యొక్క షూటింగ్ కూడా చాలా డిలే అవుతూ వచ్చింది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ యొక్క షూటింగ్ 18th మేన స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇప్పుడు దీపికా పదుకొనేకి సంబంధించిన డేట్స్ అండ్ షెడ్యూల్స్ కూడా కుదిరాయంట. సో ఫైనల్లీ ఇప్పుడు ఎస్ఆర్కే కింగ్ మూవీలో దీపికా పదుకొనేని మెయిన్ ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ కింగ్ మూవీలో షారుఖ్ ఖాన్ అండ్ అతని కూతురైన సుహానా ఖాన్ అండ్ దీపికా పదుకొనే వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్ గా నడిచిపోతున్నారు. అండ్ ఈ మూవీలో సుహానా ఖాన్, దీపికా పదుకొనే అండ్ షారుఖ్ ఖాన్ క్యారెక్టర్స్ యొక్క డాటర్ గా కనిపించబోతుంది. అండ్ ఈ మూవీలో వీళ్ళ ముగ్గురికి కూడా ఫుల్ లెంత్ రోల్ ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ మ్యాడాక్ హారర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ వాళ్ళు 2028 లోపు తమ యూనివర్స్ నుంచి మొత్తం 8 మూవీస్ రాబోతున్నాయని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కదా. ప్రెసెంట్ అయితే ఈ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. చాలా మూవీస్ అనేవి పోస్ట్ పోన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మూవీస్ అనేవి 2028 లోపు కాదు 2030 లోపు వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ యూనివర్స్ లో కియారా అద్వానీ మెయిన్ లీడ్ గా నటించబోతున్న శక్తిశాలిని అనే ఒక మూవీ December 31st, 2025 లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రెసెంట్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంట. అందుకే ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందంట. సో ఇప్పుడు ఈ మూవీని 2027 కి పోస్ట్ పోన్ చేశారంట. అండ్ 2027 లో రిలీజ్ కాబోతున్న స్త్రీ 3 అండ్ ముంజియా మూవీస్ ని కూడా పోస్ట్ పోన్ చేశారంట. అండ్ 2028 లో రిలీజ్ కాబోతున్న పెహలా మహాయుద్ధ్ అండ్ దూసరా మహాయుద్ధ్ మూవీస్ కూడా డిలే అవబోతున్నాయంట. సో ఈ మ్యాడాక్ యూనివర్స్ కి ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ మూవీస్ లాంటి పెహలా మహాయుద్ధ్ అండ్ దూసరా మహాయుద్ధ్ మూవీస్ అనేవి 2030 లోపు చూడడానికి దొరకవంట. కానీ వరుణ్ ధావన్ యొక్క భేడియా 2 మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిపోతుందంట. అండ్ ఈ యూనివర్స్ లో ఆలియా భట్ మెయిన్ లీడ్ గా నడిచబోతున్న చాముండా మూవీ యొక్క స్క్రిప్టింగ్ కూడా ప్రెజెంట్ జరుగుతుందంట. అండ్ ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవి రీసెంట్లీ మ్యాడాక్ హారర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. చాలా మూవీస్ అనేవి రీ రిలీజ్ కాబోతున్నాయి. దాని గురించి లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ రీసెంట్లీ ఇంకొన్ని మూవీస్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయని చెప్పి న్యూస్ తెలిసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి జల్సా మూవీ May 16th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ May 9th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి 2D అండ్ 3D వర్షన్స్ లో కూడా రిలీజ్ కాబోతుందంట. అండ్ తర్వాత మహేష్ బాబు గారి అతడు మూవీ వచ్చేసి ఐమాక్స్ వర్షన్ లో 4K రెజల్యూషన్ తో డాల్బీ ఆడియోతో రిలీజ్ కాబోతుందంట. సో మహేష్ అన్న ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి 2 మూవీ ఈ సంవత్సరంతో 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయంట. అండ్ ఈ బాహుబలి 2 మూవీని అక్రాస్ ది ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవరైనా ఈ మూవీని థియేటర్ లో మిస్ అయి ఉంటే డెఫినెట్లీ థియేటర్ కి వెళ్ళి చూడండి. అండ్ ఇవి రీసెంట్లీ నాకు తెలిసిన కొన్ని రీ రిలీజ్ మూవీ అప్డేట్స్ అనమాట. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ నాగ చైతన్య గారు విరూపాక్ష మూవీ యొక్క డైరెక్టర్ అయిన కార్తిక్ దండు గారితో ఒక మూవీ చేయబోతున్నారు అని చెప్పి కన్ఫర్మ్ అయింది కదా. రీసెంట్లీ ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ వచ్చేసి వృషకర్మ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అండ్ రీసెంట్లీ ఈ వృషకర్మ మూవీ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు ఒక వీడియో కంటెంట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్నంత సేపు ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అని చెప్పి చాలా క్యూరియాసిటీగా ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన కార్తిక్ దండు గారు కూడా ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారని అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ నాగ చైతన్య గారి వృషకర్మ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే
పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ 10 or 20 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది కదా. ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినట్టు రీసెంట్లీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా మాత్రం ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ ఓజీ మూవీ వచ్చేసి మాక్సిమం ఈ ఇయర్ సెప్టెంబర్ 5th కి రిలీజ్ అయిపోతుందంట, కానీ అది కూడా నమ్మకం లేదు, మేబీ మారొచ్చు అని కూడా అంటున్నారు. అండ్ ఈ ఓజీ మూవీ యొక్క అప్డేట్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు పోసినట్టు అవుతుంది. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మూవీ మాత్రం కంప్లీట్ అవ్వలేకపోతుంది. సో చూడాలి మరి ఈ ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ నాని గారి హిట్ 3 మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ డే 43 కోట్లు గ్రాస్ వచ్చింది. అండ్ నాకు తెలిసి ఈ మూవీ యొక్క ఫైనల్ రన్ కంప్లీట్ అయిపోయేలోపు ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మూవీతో నాని గారికి ఒక మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్లీ నేను ఈ హిట్ 3 మూవీ చూసాను అనమాట. ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చాలా రోజుల తర్వాత మన టాలీవుడ్ నుంచి ఒక కంటెంట్ ఓరియంటెడ్ క్రైమ్ సస్పెన్స్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. నిజంగా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ నాని గారి యాక్టింగ్ అయితే చించి పడేశారు అసలు. అండ్ మూవీ లాస్ట్ లో 2 సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ వాటి వల్ల నెక్స్ట్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయని చెప్పి చిన్న క్యూరియాసిటీ కూడా స్టార్ట్ అయింది. అండ్ డైరెక్టర్ శైలేష్ గారి డైరెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆయన మూవీ స్టార్టింగ్ లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టి లాస్ట్ లో డాట్స్ అన్నిటిని కలిపారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేబీ డైరెక్టర్ శైలేష్ గారు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ టాలీవుడ్ అవుతారని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంచి కంటెంట్ కూడా ఉంది. అండ్ ఈ మూవీలో ఆయన క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ని చాలా బాగా బ్లెండ్ చేశారు అనిపించింది. అండ్ ఈ మూవీని ప్యూర్ ఆర్ రేటెడ్ గా ఉంచి మంచి పని చేశారు, ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ఉంది కదా, అందులో ఆ వైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ క్లైమాక్స్ పోర్షన్ లో చూపించిన క్యారెక్టర్స్ అన్నిటిని మన హీరో అంత వైలెంట్ గా ఎదుర్కొన్నాడని చెప్పి చూపిస్తేనే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. అండ్ హీరో క్యారెక్టర్ అంత వైలెన్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా అది నాకు కరెక్ట్ అనిపించింది, అంత ఇన్వాల్వ్ అయిపోయాను నేను. అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా ఏం లేదు, చాలా సీన్స్ ని అసలు మ్యూజిక్ ఎలివేట్ చేయలేదు. అండ్ నేను చాలా చోట్ల అరే ఈ సీన్ లో సరిపోదా శనివారం బీజిఎం ఉంటే బాగుండేదిరా అనుకున్నాను. మరి మీలో కూడా అలా ఎవరైనా అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే నాని గారి హిట్ 3 మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెసెంట్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతుంది కదా. ఈ మూవీ వచ్చేసి June 25th, 2026 లో రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు 4 రోజులు హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో ఈ రిలీజ్ డేట్ వల్ల ఈ మూవీకి మంచి బెనిఫిట్ ఉంది. అండ్ ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అనేది ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుందంట. అంటే రీసెంట్లీ రామ్ చరణ్ గారి పెద్ద మూవీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, అలాంటి ఒక చిన్న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తారని ఒక న్యూస్ అయితే తెలిసింది. సో మీలో ఎంతమంది ఈ డ్రాగన్ మూవీ యొక్క గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ జరిగిన హిట్ 3 మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారు అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్ లో రాజమౌళి గారు ఏం చెప్పారంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారత్ మూవీ సిరీస్ లో నాని గారు కూడా ఉండబోతున్నారని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ మహాభారత్ మూవీ సిరీస్ లో ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని కూడా తీసుకోబోతున్నారని చెప్పి రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ రాజమౌళి గారు ఈ మహాభారత్ మూవీ సిరీస్ లో ప్రభాస్ గారిని డెఫినెట్లీ తీసుకుంటారు, అండ్ రానా గారిని కూడా డెఫినెట్లీ తీసుకుంటారు, అండ్ రవితేజ గారిని, సునీల్ గారిని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ ప్రీవియస్లీ ఆయనతో వర్క్ చేశారు కదా, సో వీళ్ళతో పాటు వర్క్ చేయడం ఆయనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఆ యాక్టర్స్ అందరూ కూడా చాలా మంచి యాక్టర్స్ అనమాట. సో రాజమౌళి గారు వీళ్ళని డెఫినెట్లీ తీసుకుంటారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ స్కౌటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఆయన ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ పనులు చూసుకుంటున్నారంట. అండ్ రీసెంట్లీ తెలిసిన న్యూస్ ప్రకారం ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా దీపికా పదుకొనెని తీసుకున్నారంట. అండ్ వంగ గారు ఈ స్పిరిట్ మూవీ కోసం యుఎస్ అండ్ కొరియా నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ ని తీసుకోబోతున్నారని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రీవియస్లీ మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో కొరియన్ యాక్టర్ అయిన డాన్లీ కూడా కనిపించబోతున్నారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ కాస్ట్ అండ్ క్రూ ఎలా ఉండబోతున్నారో మూవీ స్టార్ట్ అయ్యాక మనకు తెలుస్తుంది. కానీ ఈ మూవీ స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ మూవీ ప్రాబబ్లీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే వంగ గారు ప్రభాస్ గారికి సంబంధించిన కంటిన్యూస్లీ 100 డేస్ కి సంబంధించిన డేట్స్ అడిగారంట. అంటే 100 డేస్ పాటు ప్రభాస్ గారు ఈ మూవీ యొక్క షూటింగ్ లోనే ఉండాలి, వేరే మూవీ యొక్క షూటింగ్ కి వెళ్ళకూడదు. అండ్ ఈ మూవీ కోసం ప్రభాస్ గారు లీన్ బాడీ షేప్ లోకి రావాలి అని వంగ గారు అడిగారంట. అండ్ ప్రభాస్ గారు దానికి ఒప్పుకున్నారంట. అండ్ కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రభాస్ గారు రాజాసాబ్ అండ్ ఫౌజీ మూవీస్ ని కంప్లీట్ చేస్తారు, తర్వాత ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. సో అందుకే ఈ మూవీ యొక్క షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ప్రాబబ్లీ 2026 ఎండింగ్ కానీ 2027 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో రాబోతున్న SSRMB 29 మూవీ మార్చ్ 25, 2027 లో రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ SSRMB 29 మూవీ వచ్చేసి 2 పార్ట్స్ గా ఉండబోతుందని చెప్పి ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, కానీ రీసెంట్లీ రాజమౌళి గారు ఈ మూవీ సింగిల్ పార్ట్ గానే ఉండబోతుందని చెప్పి
అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెజెంట్ రాజమౌళి గారు ఈ మూవీ కోసం చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయడానికి దాదాపు 50 డేస్ తీసుకోబోతున్నారంట. అండ్ ఈ యాక్షన్ సీన్ కోసం మెయిన్ కాస్ట్ మెంబర్స్ తో పాటు 3000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఒక ఖయాస్ క్రియేట్ చేయడానికి వాటర్ అండ్ ఫైర్ ఇలా చాలా ఎలిమెంట్స్ అనేవి వాడబోతున్నారంట. అండ్ ఈ సీక్వెన్స్ మొత్తాన్ని గ్రాండ్ విజువల్స్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీయబోతున్నారని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలిసి ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నారు. సో చూడాలి మరి ఈ SSRMB29 మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అల్లు అర్జున్ గారి మూవీ లైనప్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి అట్లీ గారితో ఉండబోతుంది. ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి త్రివిక్రమ్ గారితో ఉండబోతుంది. ఇది ఒక మైథాలజీ మూవీ అంట. అండ్ ఈ మూవీ వచ్చేసి 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 2028 లో పుష్ప 3 మూవీ రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి జస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా అదే ఇయర్స్ లో ఈ మూవీస్ రిలీజ్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే అట్లీ గారి మూవీ వచ్చేసి ఒక సైఫై మూవీ అనమాట. అండ్ త్రివిక్రమ్ గారి మూవీ వచ్చేసి ఒక మైథాలజీ మూవీ. సో ఈ రెండు మూవీస్ ని కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ మూవీస్ అనేవి అనుకున్న టైం కంటే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ రీసెంట్లీ అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించి కాస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్లీ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా ప్రియాంక చోప్రా గారిని అడిగారంట. బట్ ఆవిడ క్రిష్ 4 అండ్ SSRMB29 మూవీస్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీకి నో చెప్పారంట. అండ్ తర్వాత దీపికా పదుకొనని తీసుకుందామని చెప్పి కన్సిడర్ చేస్తున్నారంట. బట్ ఆవిడ డేట్స్ లో కొంచెం ఇష్యూ ఉన్నాయంట. డేట్స్ అనేవి దొరకట్లేదంట. అండ్ ఫైనల్లీ ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారని చెప్పి కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకొక ఫీమేల్ లీడ్ కోసం జాన్వీ కపూర్ ని కూడా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు. కానీ ప్రీవియస్లీ ఈ మూవీ సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మూవీలో సెకండ్ మెయిన్ లీడ్ గా రజనీకాంత్ గారిని తీసుకుందామని ప్లాన్ చేశారంట. బట్ అది కుదరలేదు. సో తర్వాత కమల్ హాసన్ గారిని తీసుకుందామని ప్లాన్ చేశారంట. బట్ అది కూడా కుదరలేదు. అండ్ చివరికి హాలీవుడ్ యాక్టర్స్ అయిన స్టలోన్ లేదా విల్ స్మిత్ ని తీసుకుందామని ప్లాన్ చేశారంట. బట్ వాళ్ళ రెమ్యునరేషన్ తెలిసిన తర్వాత ఈ ఐడియాని డ్రాప్ చేసుకున్నారంట సన్ పిక్చర్స్ వాళ్ళు. బట్ మొత్తానికి ఈ మూవీలో అల్లు అర్జున్ గారే డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ 800 కోట్ల బడ్జెట్ తో ఒక సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీలా ఉండబోతుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. మరి మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.